హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చి తలకాయ కూర చేస్తున్నాను. 1.5 కేజీ తలకాయ. కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, చెక్కాకు, కారం, పసుపు, చింతపండు, జొన్నపిండి, అంతేనే. అలాగే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అండి. 3 కలిపి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేద్దాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తలకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. చాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేగే వరకు కొంచెం మూత పెట్టేసుకుందాం. మనము జల్దిగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం ఒక 5-10 నిమిషాలు. ఆనియన్ వేగాయా లేవా అని చూద్దామండి. ఇంకా కొంచెం వేగితే మనకి బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత తీసి ఇప్పుడు చూద్దాము. వేగిపోయాయండి ఆనియన్. ఇప్పుడు మనము ఏదైతే కడిగి పెట్టుకున్నామో అది వేసేద్దాము. తలకాయ ఇది వేసేస్తాను చూడండి. కొంచెంగా వేసేసుకుందాం. వేసానండి. ఇప్పుడు 1 నిమిషం కలపాలి. ఆయిల్లో కలవాలి. వేసింది. ఒక 5 నిమిషాలు మూత పెడితే నూనె అంతా కూరకి పట్టుకొని వదులుతుంది. చూద్దామండి. బాగా నూనె పట్టింది. ఇప్పుడు పసుపు, టమాటా, కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. పసుపు, కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసుకుందాము. 5 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి. తర్వాత చింతపండు నీళ్ళు, జొన్నపిండి నీళ్ళు వేసుకొని మనం లాస్ట్లో మసాలా వేసుకుందాం. ఇప్పుడైతే నీళ్ళు ఉడకనిచ్చి ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసుకుందాము. నీళ్ళు వేడయ్యే వరకు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కావాల్సినన్ని నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇవి నీళ్ళు ఉడికేటప్పుడు మనం మసాలా వేసుకుందాం.
చూద్దామండి కూర ఎంతవరకు ఉడికిపోయిందో. బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనము తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు మిక్సీకి వేసిన అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసేస్తానండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి వేసేస్తున్నాను. అయిపోయింది. అంతా వేసినాను కదండి. ఇప్పుడు కలిపేసుకుందాం. కలిపి మనం ఒక 3-4 విజిల్ వచ్చే వరకు దీన్ని పెట్టేసుకొని మూత తీసినాక చింతపండు పులుసు, జొన్న పిండి వేసుకుందాం. ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తాం. తలకాయ కూర కాబట్టి ఒక 4-5 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం. తర్వాత చూద్దాం. అయిందో ఓపెన్ చేసి ఉడికిపోయిందండి. చూడండి. ఇప్పుడు జొన్న పిండి, చింతపండు పులుసు వేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుందాం. చింతపండు పులుసు తీసి వడగట్టి పెట్టానండి. జొన్న పిండి, తలకాయ కూర సేర్వగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఒక 5 నిమిషాలు డైరెక్ట్ ఉడికించుదాం, మూత పెట్టకూడదు. పిండి, చింతపండు వేసినాక ఉడికించాను. చూడండి ఎలా అయిందో. మనకి గట్టిగా వస్తుంది సేర్వా అనేది. రొట్టెలకు కానీ అన్నంలకు కానీ బాగుంటుంది. పైలో తలకాయ కూర ఈరోజు సండే ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని. మా ఇంట్లో అయితే ఈరోజు తలకాయ కూర. లైక్ చేయండి. బాయ్ బాయ్.